చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నా పేరు భరత్ మేడం, నల్గొండ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ తీన్మార్ మళ్ళా నేను వ్యక్తి గురించి మాట్లాడడానికి కాల్ చేసిన మేడం. హ్మ్. ఏం మేడం, ఆయన మహిళల్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. హ్మ్. ఆయనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా మేడం? ఒక ప్రభుత్వము ఆడ మహిళని చూడకుండా పొద్దున కూడా మార్నింగ్ న్యూస్ లో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. అవును. సిగ్గుందా, ఎక్కడ పన్నావు నువ్వు అంటూ మాట్లాడుతుంటే హ్మ్. ఈ తెలంగాణ ఆడ మహిళలు కూడా ఏం స్పందించలేదు ఎందుకు మేడం? నాకు అర్థం కావట్లేదు. నేను ఒక విషయం చెప్తాను. బహిరంగంగా మాట్లాడుతుంటే కూడా ఒక బ్రదర్, నేను ఒక విషయం చెప్తా. అక్కడి వరకు అవకాశం ఇచ్చింది ఎవరు అసలు? ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు ఇట్లా చెప్పుండ్రి. అవును మేడం, గత 5 సంవత్సరాలకి గత 5 సంవత్సరాల నుండి నీచంగా మాట్లాడుతుంటే ఆ నీచంగా మాట్లాడుతున్న వ్యక్తినే పార్టీలు పంచి పేషించినాయి. ఆ నీచంగా మాట్లాడుతున్న వ్యక్తికి ఈరోజు చదువుకునే వాళ్ళే ఓట్లేసి గెలిపించారంటే ఈరోజు ఎవరిని తప్పుపడదామంటున్నాను. నోటికి అద్దు అదుపు లేనోళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళది ఈరోజు తప్పు కాదా? ఇలాంటి వాళ్లకు ఏ ప్రభుత్వాలు ఎందుకు పోషిస్తున్నాయి మేడం? నాకు అర్థం కాదు. ఇంత బహిరంగంగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా మహిళల నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మార్నింగ్ ఏ ధైర్యంతో మార్నింగ్ న్యూస్ లో కూడా అసలు సిగ్గుందా లజ్జుందా అన్న పదాలు మాట్లాడుతున్నాడంటే ఏం ధైర్యం మేడం ఆయనకి? అసలు ఒక మహిళలు అంటే లెక్క ఉండదు, దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ ఉండదండి. నేనేం చెప్తున్నా కూడా దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ ఉండదు. పోలీస్ స్టేషన్ ఆయనే, జర్నలిజము ఆయనే, శిక్షలు ఖరారు చేస్తాడు. ఆయన ఎవరు మేడం అసలు? ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటున్నా? ఇట్లాంటివన్నీ ఇవాళ రేపు మీరు మాట్లాడుతున్న మందిని చాలా మందిని చూస్తారు కదా, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఈరోజు డిబేట్ పెట్టింది కూడా అంతే. ఏం చేద్దాం ఇట్లాంటి వాటికి? ఫస్ట్ రాజకీయ నాయకులు మాత్రమే స్పందించాలా? రాజకీయ నాయకులు రాజకీయాలకు మాత్రమే పనిచేస్తారు. దీనికి స్పందించాల్సిన బాధ్యత ప్రజలపైన లేదా? ఎందుకు లేదు మేడం? మాలాంటి వాళ్ళం అందుకే కదా మేడం కాల్ చేసి స్పందిస్తున్నది. మాకు అసలు ఎలాంటి మాకు పార్టీలకు సంబంధమే లేదు. ఆయన మాటలు చూస్తుంటే మాకు మామూలు ప్రజలకే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం. అసలు ఇక్కడ రాజకీయాలు, కులాలు, మతాలు అనేది పక్కన పెడితే ఆయన పొద్దున్న లేచి 8 గంటలకు వచ్చి ఆ మీడియా ముందుకు వచ్చి ఆ న్యూస్ ఛానల్ లా ఆయనకి ఏది పడితే అది మాట్లాడతాడు. ఏది పడితే ఆయన మీద ఏమైనా విమర్శలు వస్తే డిఫెండ్ చేసుకోగలుగుతుంది మేడం. ఆ ఒక్క భయం ఏర్పాటు చేస్తుంది మేడం అందరికి. ఎగ్జాక్ట్లీ. ఆ భయంతో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భయపడుతున్నారు మేడం. ఇప్పుడు కవిత అనే వ్యక్తి, ఆయన ఒక మాజీ సీఎం కూతురు, అసలు మార్నింగ్ న్యూస్ లో అంత దారుణంగా మాట్లాడుతుంటే మాకే బాధేస్తుంది మేడం. ఒక మహిళను చూడకుండా అడ్డగోలుగా బూతులు తిడుతున్నాడు. ఏం ధైర్యం మేడం ఆయనకి? ఇట్లాంటి వాళ్ళకు చట్టసభల్లో అవకాశాలు కల్పించడమే పార్టీలు చేస్తున్న పెద్ద తప్పు నేను చెప్తున్నా. ఎందుకంటే అంత అసహ్యమైన మాటలు. ఇలాంటి వాళ్ళు మహిళా సంఘాలు కూడా స్పందించాలి మేడం. ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఎవరు ఒక మహిళా సంఘాల నుంచి ఏం వ్యతిరేకత కూడా కనపడతలేదు మేడం. ఎందుకు కనీసం ఎవరు స్పందించలేరు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం అయిపోయింది కాబట్టి ఎవరికి ఎట్లా స్పందించాలో ఈ రోజు అర్థం కాని సమస్యగా మారిపోలే. ఇది రాజకీయాలకు సంబంధించిన దాంట్లో మనం ఎందుకు దాంట్లో మనం ఎందుకు ఆ ఊబిలో ఎందుకు కొట్టుకుపోవాలని మేబీ వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు. మరి ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెట్టి చూడాల్సిన అవసరం ఉంది మేడం. ఆయన ప్రతిరోజు ఈ కవిత గురించి కాదు మేడం, ఏ అంశం మాట్లాడినా మీరు గతంలో చూడలేదా? ఈ రోజున్న టాపికే కాదండి, ఈ రోజున్న టాపిక్ కాదు, గత 5 ఏళ్ల నుంచి గత 10 ఏళ్ల నుంచి గది పెట్టుకొని ఒక కాగితం చేతిలో పట్టుకొని ఇదే నిజము ఇదే ఆయన ఏం చెప్తే అదే పరమావధి లాగా క్రియేట్ చేస్తే జనాలందరూ ఆహా అన్నారు, ఓహో అన్నారు. ఈరోజు మళ్ళీ బీసీ సామాజిక వర్గంలో ఈయన ఒక్కడే కాదు కదా, 42% ఇప్పుడు రిజర్వేషన్ కావాలన్న దాంట్లో ఓన్లీ ఆ ఒక్క వ్యక్తి ఉన్నాడా? అసలు తిరగబడాల్సింది వేరే వాళ్ళు కదండి, ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే తిరగబడాలి. ఇవాళ బీసీ అని ఎవరంటారు మేడం? ఈయన మున్నూరు కాపు, ఈయన మొత్తం పటేలిజం ఉంటది ఈయన దగ్గర. కొద్ది రోజులు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని నేను ఎస్సీని అని నమ్మించే జనాలని తిప్పుకున్న వ్యక్తి ఈయన. ఆ తర్వాత అది జల్లలేదు. తర్వాత 7200 అన్నాడు. తర్వాత రైట్ టు రీకాల్ అన్నాడు. తర్వాత తెలంగాణ నిర్మాణ సమితి అన్నాడు. అది వర్కౌట్ కాలేదు. జన సమితి పోయింది, బీజేపీ పోయింది, కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు బీసీ ముసుగేసుకొని నేను ఏది మాట్లాడినా జరుగుతుంది, ఏది మాట్లాడినా నాకు బీసీని సపోర్ట్ చేస్తారు, ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. ఇంతకుముందు ఇప్పుడే జస్ట్ నేను ఫేస్బుక్ లో చూసిన మేడం, ఆయనకు కేంద్ర ప్రభుత్వం కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చిందంట. ఆయనకు వై ప్లస్ కేటగిరీ ఎందుకు మేడం? ఈయన ఎవరైనా పోరాట యోధుడా?
అంటే నేను ఇట్లనే అంటే మీన్స్ ఏందనంటే అదే అంటున్నా, రాజకీయ పార్టీలు ఇట్లా పెంచి పోషిస్తుంటేనే ఇట్లా మారుతుంటారు. అంటే నేను ఇట్లనే బూతులు మాట్లాడతా, నా మీదకి ఎవడన్నా అంటే ఇంకేమన్నా అంటే ఎవరన్నా ప్రశ్నించడానికి వస్తే నేను ఇట్లనే కాల్పిస్తా అనేది కావచ్చు. మరి మేబీ అట్లా ఇచ్చే వాళ్ళకి తెలవాలి. మేడం మనం చూస్తున్నాం మేడం, నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా చూస్తున్నా, గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటనలు ఉన్నాయా మేడం? ఈయన చంపడానికి పోతారా మేడం ఎవరైనా? అట్లా క్రియేట్ అయింది కదా ఇప్పుడు. అంటే ఇవాళ రాజకీయ సింపుల్ దాన్ని జరిగిన సిచ్యువేషన్ ఆ రకంగా మలుచుకుంటున్నారు. ఎందుకు అనంటే ఆయనకు అనుకూలంగా మార్చుకోవడం దిట్ట మేడం. ఈయన ప్రతి సందర్భాన్ని ఈ రోజు నిన్న నుంచి చూస్తున్నాం, ఆయన క్యూన్యూస్ లో కూడా ప్రతిదీ డిపెండ్ చేసుకునే విధంగా కనిపిస్తున్నది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ప్రసక్తి లేదా మేడం? అంటే ప్రజలేనండి ఇక్కడ మేల్కోవాల్సింది. పార్టీలు మేల్కొనలేకపోతే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బీఫామ్లు ఇచ్చి వాళ్ళు గెలిపించుకుంటున్న నేపథ్యంలో దీని విషయంలో ఇంకెవరో తెలుసా, మనం నడుము కట్టాల్సింది ప్రజలే. బాధ్యత గల పౌరులుగా దీన్ని ఖండించుకోవాలి. రేపు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ చట్టసభలకి ఓటు కావాలని వచ్చినప్పుడు ఆ ఓటుతో సమాధానం చెప్పేది ఒక్కటే ఉంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఫుల్ అంబిషియస్ పర్సన్స్ ఉన్నారండి తెలంగాణలో. ప్రతి ఓడికి ఏమైందనంటే ఏదో రకంగా మనం ఏమైనా చేసి ముఖ్యమంత్రి కావాలి. ఈ ముఖ్యమంత్రి సీట్ అనేది ఏమైందనంటే అసలు గమ్మత్ వ్యవహారం అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుత రాజకీయాలు మీరు పరిశీలిస్తున్నారు కదా. అంటే ఇలా కులాలను అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలి, సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని కావాలి. అసలు మనం ఇంత టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఏఐ అనేది ఇంత ఇంజనరేట్ అయిన నేపథ్యంలో ఇంకా కూడా కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకొని రిజర్వేషన్ ఓకే ధామాషా లెక్కల ప్రకారం రిజర్వేషన్ జరగాలి, కానీ ఈ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని ఇంకా రాజకీయాలు చేస్తామనుకునే అంబిషియస్ పర్సన్ గురించి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే మనం ఇప్పుడు మేల్కొనగలం. అదొక్కటే మన చేతిలో పెద్ద ఆయుధం అంటే అదే ఉందండి. అవును మేడం, అవును మేడం. కానీ ఇలాంటి చిడ పొరుగుల్ని కూడా తరిమేయాల్సిన అవసరం ఉంది మేడం. జనాలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది మేడం. నేను కాల్ చేయడానికి ప్రత్యేక కారణం కూడా అదే మేడం. మార్నింగ్ నుంచి అర్థమవుతుంది, చాలా మంది అంటున్నారు ఆ ఫీలింగ్. నేను కూడా ఈ రోజు ఈ కాల్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే అసలు ఏంది ఇది తప్పు ఎవరిది అనే దానికంటే కూడా ఈ ఒక దరిద్రమైన మాటలు, దరిద్రమైన బూతులు ఇవాళ కాదు, ఇవాళ దీన్ని చూసి ఇవాళ ప్రతి ఒక్కరు ఒక స్క్రీన్ పెట్టుకొని ఇవాళ జర్నలిస్టులం అని చెప్పేసి ఏమవుతుంది తెలుసా, ఈ బూతులతో అంటే ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే స్క్రీన్లు అనేవి మంచిగా ఉపయోగపడితే ఓకే. కానీ ఈరోజు ఏమవుతుంది చెప్పనా, ఈ బూతులు ఎత్తుకునే దాంట్లో ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత ఎక్కువ సక్సెస్ అనే పరిస్థితికి ఒక కొలమానం లాగా అయిపోయింది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం ఇవాళ మీరు అన్నట్టు మీ వెనకాల కూడా స్క్రీన్ ఉంది కదా అనేసి అవి కొన్ని వందల వీడియోలు కూడా చూడండి. సబ్జెక్టు లేదు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి, దాన్ని మనము రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలకే మేము చెప్తున్నాం. వ్యక్తిగత విషయాలు ఓకోండ్రి ఆడవాళ్ళని అది రాజకీయ నాయకుల మామూలులా లేకపోతే మీ ఆఫీస్లో పనిచేసేటోళ్ళ ఎవరైనా మహిళలకు గౌరవం ఇవ్వండి, వ్యక్తిగత విషయాలకి పోకండి, వాళ్ళని తిట్టకండి. కానీ ఇవాళ చేయొచ్చు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వార్త చదివితే నేను బీసీని కాదు కాబట్టి నాకు ఆ వార్త చదివే అర్హత లేదా? అంటే ఇక్కడి నుంచి మనము ఒక దాని గురించి చెప్తప్పుడు రిమైనింగ్ దాన్ని పూర్తిగా లోతుల్లోకి పోయి చూసుకొని మాట్లాడితే మంచిది కదా. ఇవాళ గతంలో ఇదే రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఈరోజు ఎస్సీ కావచ్చు, దాని తర్వాత బీసీ సామాజిక వర్గం కోసం కావచ్చు, పోరాడుతున్న వ్యక్తులు ఇట్లనే మాట్లాడినరా అంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడితే క్లిక్ అవుతానన్న ఒక నేపథ్యమా? ఒకటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ మీద నిజంగానే తెలంగాణ సమాజం తిరగబడాలంటున్నారు. రాజకీయ నాయకులకు ఎట్లాగూ మార్పు రాదు, వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే భయం కోసం ఇస్తారో బీఫామ్లు తెలియదు. కానీ